గుడిలోకి ప్రవేశం లేని ఒక భక్తుడు పూజారి భుజాలపై ఎక్కి గర్భాలయంలోకి వెళ్ళాడు. శ్రీరంగంలో జరిగిన ఆ అద్భుతం ఏంటో తెలుసా? ఒక పూజారి ఒక భక్తుణ్ణి తన భుజాలపై మోస్తూ గుడిలోకి వెళ్ళడం మీరెప్పుడైనా చూశారా? శ్రీరంగనాథుడే స్వయంగా కోరుకున్న ఆ అద్భుత దృశ్యం ఏమిటో మీకు తెలుసా? స్వామి ఆజ్ఞను శిరసావహించిన లోకసారంగముని కావేరీ తీరంలో ఉన్న తిరుప్పాని ఆల్వార్ దగ్గరకు వెళ్ళారు. స్వామి, మీరు నా భుజాలపై ఎక్కండి, మిమ్మల్ని రంగనాథుని దగ్గరకు తీసుకువెళ్తాను అని ప్రార్థించారు. కానీ వినమ్రత గల ఆల్వార్, నేను పాపిని, అంతటి పుణ్యమూర్తి అయినా మీ భుజాలపై ఎలా ఎక్కుతాను అని నిరాకరించారు. కానీ పూజారి వినలేదు. ఇది నా కోరిక కాదు, సాక్షాత్తు రంగనాథుని ఆజ్ఞ అని చెప్పి ఆల్వార్ను బలవంతంగా తన భుజాలపై ఎక్కించుకున్నారు. ఒక బ్రాహ్మణ పూజారి సమాజం తక్కువగా చూసే ఒక భక్తుణ్ణి భుజాలపై మోస్తూ శ్రీరంగం వీధుల గుండా నడుస్తుంటే ఆ దృశ్యం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అందుకే ఆ ఆల్వార్ను మునివాహనుడు అంటారు. మునిని వాహనంగా చేసుకొని దేవాలయానికి వెళ్ళాడు కదా. గర్భాలయంలోకి ప్రవేశించిన వెంటనే ఆల్వార్ కళ్ళు మొదటిసారి రంగనాథుని దివ్యమంగళ రూపాన్ని చూశాయి. పాదాల నుండి శిరస్సు వరకు స్వామి సౌందర్యాన్ని చూసి ఆయన మైమరిచిపోయారు. ఎన్నడూ లేని ఒక అనిర్వచనీయమైన ఆనందం ఆయన హృదయాన్ని నింపేసింది. కళ్ళ ముందు కనిపిస్తున్న పరమాత్ముని చూసి ఆల్వార్ నోటి వెంట ఎలాంటి మాటలు వచ్చాయి, ఆ మాటలు పాటలుగా ఎలా మారాయి, ఆయన పాడిన అద్భుతమైన పాటలేమిటి? చివరి భాగంలో రేపు తెలుసుకుందాం. హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.